ఈదర హరిబాబు సారథ్యంలో పిఎస్ఎఫ్ నడిచేటప్పుడు ఆయనకి సేనా నాయకుడిగా ఉన్నటువంటి గుమ్మడి సాయిబాబు వీరయ్య చౌదరి 15 ఏళ్ల బాలుడప్పటి నుంచే తరచుగా అమనబ్రోల్లో సలహా సంప్రదింపులకి హరిబాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు తన కళ్ళ ముందే ఒక 15 ఏళ్ల బాలుడుని తొలిసారిగా చూసి యువకుడిగా ఎదిగి చకచక తన తెలివితేటలతోటి సామర్థ్యంతో ధైర్య సాహసాలతోటి గొప్ప నాయకుడిగా ఎదిగితే సంతోషించినటువంటి వ్యక్తుల్లో గుమ్మడి సాయిబాబు ముందుంటారు. 2004 నుంచి 14 దాకా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఆయనతో ఒక మిత్రుడుగా కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ సామాజికంగా కానీ ఎదుగుదల ఉన్న సమయంలో ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూడటం కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. 2014-19 మధ్య అప్పుడు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో బిజీగా నా కార్యక్రమాల్లో నేను ఉన్న సందర్భంలో కొంచెం తక్కువగా చాలా తక్కువగా కలవడం జరిగింది. చివరిగా కడిగిరిలో విద్యాశాఖ మంత్రి పనిచేసి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మిత్రులు ఏదైనా ఈరోజు ఈ అమనబ్లోర్ గ్రామంలో ఇలాంటి సభ జరగటం, ఎంతోమంది రావటం ఇలాగా జరుగుతుందని చెప్పేసి నేనైతే ఊహించలే. ఏదైనా కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అది ఏ కోణాన్ని జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన వల్ల రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకుది కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం. మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం. పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు ఆ రోజు తెలిసినప్పుడు మేమే షాక్ అయ్యాం. ఇట్లా జరిగిందంట పార్టీ ఆఫీస్లో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తే మేము ఒంగోలులో ఉన్నాము. ఆ తర్వాత అంతా కూడా ఆ 2 రోజులు ఆయనతోటే తీసేటప్పుడు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కానీ ఆ తర్వాత మళ్ళీ ఊరికి తీసుకొచ్చినప్పుడు కానీ అన్ని కార్యక్రమాల్లో ఎమ్మిడే ఉండి అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే ఒక మనిషిని ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పితే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి వాతావరణం అనేది మనకి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒంగోలులో ఇలాంటిది జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకూడదని ఏదైతే వీరయ్య చౌదరి గారు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు మండలంలో ఎంతోమంది ఆయన అభిమానులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం ఈ 10 రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకూడదని వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళని మాత్రం శిక్షించేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. వాళ్ళని ఆల్రెడీ కూడా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ కోణాన ఏం చేశారు, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఏం జరిగిందనేది కూడా 2-3 రోజుల లోపలే మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా విషయాలు చెప్తారు. ఎవరిని కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దీంట్లో సీఎం గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయన కూడా అప్పుడు తెలవగానే ఆయన కూడా హఠాత్తున ఆయన కూడా రావటం మనందరం కూడా చూసాం. ఆయన కూడా ఒక మంచి కార్యకర్తను కోల్పోయారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ రోజు బాధపడి తప్పకుండా కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో
వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైన శిక్షించాలి, ఇలాంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే పాత్రలు ఉన్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పార్టీ ఆదుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదైనా అతనికి ఏ విధంగా అయితే జరిగిందో, ఈ అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఆ కుటుంబం కూడా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు. కాదు, నిజ జీవితం రణయోధుడు, అగ్నికణ సమానుడు. తర్వాత ఆయన తిరిగి చేసుకుని ఇంటికి వచ్చి ఇస్తారు. నాకు ముందు నుంచి తెలిసిన గత 5 సంవత్సరాలు అధికారంలో లేనంత కాలం కూడా ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకడ కలిసేవాళ్ళం. పార్టీ ఏ రకంగా ఉంది, ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పార్టీ 2 సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన తప్పితే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడనటువంటి వ్యక్తి. అంతేకాకుండా 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పార్టీ తత్వం, నాయకుడు ఏ రకంగా ఉండాలి, నాయకుడిని ఏ రకంగా కాపాడాలి. మనందరం కూడా చూసాం యోగాలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో భాగం పంచుకుంది. స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పుకున్నటువంటి అంశం. అది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి. మరి మేమందరం పెద్దానికి దగ్గరగా ఉంటే లోకేష్ గారికి అనునిత్యం కూడా పాదయాత్రలో తన వంతు పాత్రను పోషించడమే కాకుండా పాదయాత్రని యువగళ యాత్రని సక్సెస్ చేసినటువంటి ఒక నాయకుడు వీరయ్య చౌదరి. ఇప్పుడే చాలామంది చెప్పుకుంటారు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా చనిపోతాం. కానీ జీవితం, గడిపిన జీవితం వాటిని మర్చిపోలేనటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఆ రకమైనటువంటి జీవితాన్ని, ఎందుకంటే ఈ ప్రాంతంలో 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా కలిసి చాలా అన్యోన్యంగా ఉన్నాము. అయితే 96లో నేను మొదటగా ఎదురు హరిబాబు గారు నన్ను రాజకీయంగా, నేను బీఈడీ అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో నన్ను రాజకీయంగా అమ్మనబురులో ఉన్న పరిస్థితులను బట్టి చదువుకున్న వ్యక్తి కావాలని నేను, మా నాన్నగారు పాస్టర్ గారు అయినా సరే నువ్వు రాజకీయాలు రావాలని ప్రోత్సహించారు ఎదురు హరిబాబు గారు. ఆయనతో నా ప్రయాణం 10 సంవత్సరాలు ఎదురు హరిబాబు గారితో నా ప్రయాణం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడున్న పరిస్థితుల్లో వార్డు మెంబర్గా కూడా నన్ను ప్రోత్సహించి నన్ను వార్డు మెంబర్ నిలబెట్టి నేను గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ముప్పారు వీరయ్య చౌదరి గారు అమ్మనబోలు రాజకీయాల్లోకి, అప్పటి వరకు ఎవరో ఒక వేరే హైదర్ హరిబాబు గారి మేనల్లుడుగానే నాకు తెలుసు, కానీ నాకు పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత అమ్మనబోలు గ్రామంలో రాజకీయంలో ఆయన ప్రవేశించినప్పుడు, ఈదర్ హరిబాబు గారి వారసుడిగా ప్రవేశించినప్పుడు ఆయనకి వార్డు మెంబర్గా మరి నిలబెట్టడం జరిగింది. ఆ రోజు సంపూర్ణమైన మద్దతు వీరయ్య చౌదరి గారికి, ఇలాంటి నాయకులు అమ్మనబోలుకి అవసరం కాబట్టి ఆ రోజు నుంచి నేను వీరయ్య చౌదరి గారి మరి ఆయనతో ప్రయాణం నా మొదలుపెట్టి ఈరోజు కూడా మరి ఆయన ఎక్కడ కూడా విన్నంటూ ఉండి, ఆయన ప్రతి విషయంలో కూడా నేనంటూ ఆయన దగ్గర ఒక చిన్న తప్పు, ఆయన కష్టపడిన విధానంగానే ఏ రోజు కూడా చేయలేదు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా నాకుతో చర్చిస్తాడు. ఆయనతో పాటు నేను
ఆయన కోసం నేను చాలా మరి ఎన్ని పనులు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుద్దని మాత్రం ఊహించలేదు. చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు నేను అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నాను. మిగతా విషయాలు పక్కన పెడితే చాలా అన్యోన్యంగా నా వరకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కానీ మాట తీరులో చాలా ఒబీడియంట్గానే కనపడేవాడు. దురదృష్టవశాత్తు ఒక మంచి వ్యక్తిని ఒకటి మాత్రం వస్తూ పార్టీ కోసం కొంచెం స్ట్రైట్గా గట్టిగా నిలబడి తను అనుకున్న దానికోసం గట్టిగా ఉండేటువంటి స్వభావం వీరయ్య చౌదరిది. అంతకుముందు ఒక నెల ముందు అనుకుంటే ఒక నెల 1.5 month ముందు కూడా సెంట్రల్ బ్యాంక్ ఏదో వస్తే ఒకసారి ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలవాలంటే నేనేదో నా అభిప్రాయం ఒకటి చెప్పాను, ఇంకో సందర్భంలో మాట్లాడదాంలే, దానికి సంబంధించి నా ఒపీనియన్ అయితే ఒకటి ఏదో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అడగటంలో కూడా చాలా స్పష్టంగా పొలైట్గానే కొంతమంది అంటుంటారు ఇక్కడ లోకల్గా కొన్ని విషయాలు లేదా నువ్వేదా మనకి తెలిసినటువంటి వాళ్ళని ఏదన్నా వాళ్ళకి సహాయం చేయడానికి నేను ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఒక మాట చెబుతాన్నా, మీకు ఇష్టమన్నా మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, ఎవరైనా పనిచేయటమే కదా పార్టీకి అనేటువంటి ఇది. ఒక బలమైన వ్యక్తి పార్టీ కోసం. చాలామంది యూత్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒంగోలు టౌన్లోకి వస్తే చాలామంది యూత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నిలబడేటువంటి స్వభావం. మరి రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ మనిషిని సమాజంలో మనకి ఎన్ని రాజకీయాలు ఉన్నాయి, ఆఖరికి వైసీపీతో కూడా విభేదాలు ఉండొచ్చు, డిఫరెంట్ ఫైట్ చేస్తాం వైసీపీ మనం కూడా. చాలామందికి రాజకీయాల్లో రాణించాలంటే ఏదో ఒకటి నైపుణ్యం ఉండాలి. వేరేకి ముఖ్యంగా ఈ యూత్లో కానీ కుర్రోళ్ళతో కానీ బాగా సంబంధాలు ఉండేవి. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడంలో కానీ, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ వాన్పిక్ ల్యాండ్స్ అప్పుడు కానీ జన్కో ఉద్యమంలో ఆయన చూపిన చొరవ ఎప్పుడూ మర్చిపోవాలనేది. రైతులకు అండగా ఆ రోజు వాన్పిక్ ఉద్యమంలో అనేక పోరాటాలు కూడా చేశాడు. అలాగే మొన్న మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడు సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి అని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు యువగలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఆయన లోటు తీరనది. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రాగేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ వారు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనతో 2012 ఒంగోలు బై ఎలక్షన్లో కూడా కలిసి పనిచేశాం. అనేక సందర్భాల్లో కూడా సమస్యల పైన కానీ ఏమన్నా జిల్లాకి సంబంధించిన విషయాల్లో కూడా పెద్దలతో చర్చ చేయటప్పుడు కూడా కలివిడిగా ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి. అలాంటిది ఆయన మరణం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం. ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. వీరయ్య చౌదరి గారు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి. రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పొలిటికల్ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్.
ఈ ఎలక్షన్ ముందు వీరయ్య చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎలక్షన్ ముందరనే ఒక 2-3 నెలల ముందర మేము బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పాడు, సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు, అదృష్టవంతుడు అని చెప్పేవాడు. సో నేను కూడా గెలుస్తుందని అనుకున్నా, కానీ ఇంత అద్భుతంగా సార్ మీరు గుర్తుపెట్టుకోండి 140 సీట్లకు ఒక్క సీటు తక్కువ రాదు అని చెప్పాడు. సో మేమేంటిదంటే ఈ ఎలక్షన్ ముందల నుంచి చాలా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. అన్ని విషయాలలో నాకు సహాయంగా ఉన్నాడు. ఎలక్షన్లో కూడా అద్భుతంగా ఎన్జీపాడులో దగ్గర 10,000 ఓట్లు తీసుకొని వచ్చారు. మాకు బాగా మంచి ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్. ఆయన ఏదైనా కానీ ఫ్రీగా వచ్చి నన్ను అడిగేవాడు, నేను చేసి పెట్టేవాడిని. ఈ మధ్యకాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర చూస్తూ కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు. అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందు నుంచి బాగా ఏర్పడినాయి. సో నేను కూడా ఏంటిదంటే ఎలక్షన్లో 30,000 రావటం, ఇక్కడ 10,000 మెజార్టీ రావటం నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఏంటిది వీరయ్య చౌదరి అంతా ఇది ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి చెప్పాలంటే ఎలక్షన్ ముందరనే నా తండ్రి సార్ నేను ఏదైనా మంచి ఎలక్షన్ అయిన తర్వాత చైర్మన్ ఏదైనా మంచి పోస్ట్కి ప్రయత్నిస్తాను, మీరు ఖచ్చితంగా నాకు సహకరించాలంటే ఎలక్షన్ ముందరనే చెప్పాను, ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా కానీ నేను సహకరిస్తాను పూర్తిగా. అప్పుడు ఎలక్షన్ తర్వాత వచ్చి పీడీసీసీ బ్యాంక్ అయితే మొదటి మంచి లెటర్ రాసి దాని తర్వాత నేను వీరైతే వెళ్ళి పార్టీ ఆఫీస్లో కూడా దానికి పీడీసీసీ బ్యాంక్ ఇవ్వమని నేను గట్టిగా చెప్పిన విషయం అందరికీ తెలుసు. అలాగనే కొంతమంది మిత్రులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా మాకు బాగా ఈసారి పని చేశాడు, మీరు కూడా సపోర్ట్ చేయమని నాకు తెలిసిన వాళ్ళకు కూడా గట్టిగా నేను చెప్పిన విషయం. ఒకటేంటిదంటే ఫ్యామిలీ ఎంతో అంటే వాళ్ళ నష్టం మనం తీర్చేది కాదు, అయినా కానీ దానికన్నా ఎక్కువ పార్టీ నష్టపోయిందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఒక యువకుడు గట్టి వ్యక్తి, రాజకీయంగా అన్ని హంగులు ఉన్న వ్యక్తి, ఈ పీడీసీసీ బ్యాంకే కాకుండా ఇంకా లైఫ్లో చాలా ఎదిగేతాడనే అభిప్రాయంలో నేను కూడా ఉన్నా. సో అందుకని ఏంటిదంటే ఈ మధ్య కాలంలో కూడా పైన తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు కానీ ఇతరులు కానీ ఇతన్ని కృషి బాగా గమనించారు. సో రాబోయే కాలంలో మంచి ఎదుగుదల ఉంటుందనే విషయంలో కూడా మేము అనేక సార్లు మాట్లాడుకున్నాం. సో సడన్గా ఇది జరగటం ఏంటంటే నేను ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా నాగులపల్లిపాటి గురించి ఇంకా మర్చిపోయినా. అంత మంచి నాయకత్వం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది, రాబోయే ఎలక్షన్లో కూడా ఏమి ఇబ్బందులు ఉండవు, ఇలాంటి మెజార్టీ ఏదో ఒక 1000 అటో ఇటో ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాను. సో ఇప్పుడు ఇలాగ జరగటం నాకు వ్యక్తిగతంగా పొలిటికల్గా వ్యక్తిగతంగా పార్టీకి తీరని నష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీకి మిత్రులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వీరయ్య చౌదరి శాంతి, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వీరయ్య చౌదరి గారి ఫ్యామిలీకి ఆయన క్యాడర్కి మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి రైల్వే లైన్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో, తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ CRDA అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో 200 గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు. సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్. తాడికొండ టు కంటేర్ రోడ్, బిసైడ్ తాడికొండ హౌసెస్, తాడికొండ, అమరావతి. ఏపీ CRDA అప్రూవ్డ్ 40 అడుగుల తార్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ, డిసైన్డ్ ఆర్చ్,
రోడ్డుకి ఇరువైపులా చెట్లు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు, మంచినీటి సదుపాయం, 24/7 సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్, విల్లా నెంబర్ 1, మైత్రి హోమ్స్, తాడికొండ క్రాస్ రోడ్, గుంటూరు. సెల్ 9949948949.